30,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కారు పన్నాగం. నాడు భూములు అమ్మేదంటూ రేవంత్ రెడ్డి సుద్దులు, నేడు భూముల అమ్మకానికి టెండర్లు. పిసిసి చీఫ్ హోదాలో ఒక మాట, ముఖ్యమంత్రి కాగానే మరో మాట. భూముల అమ్మకంలో అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించిన రేవంత్, పొంగులేటి కేసీఆర్ సాధించిన ప్రగతిని మార్కెటింగ్ కోసం వినియోగించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యిందంటూ టెండర్ నోట్ను ప్రస్తావన. కాంగ్రెస్ ద్వంద్వ నీతికి, 2 నాల్కల ధోరణికి మరో ఉదాహరణ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. భూముల అమ్మకంపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి, మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని, విద్యాలయాలు గాని, చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే, భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది? ల్యాండ్స్, రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres, సర్వే నంబర్ 25, సిచ్యువేటెడ్ ఇన్ గచ్చిబౌలి విలేజ్, షేర్లింగంపల్లి మండల్, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు, లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము 1 గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.